కాదు, ఇక్కడ ఎత్తబడటం అంటే హెచ్చింపబడటం కాదు, సిలువపైకి ఎత్తబడటం అనుకుంటే, ఒకవేళ ఇది కాదు అదే అనుకుంటే, ఇన్ని ఆధారాలు చూపించినా కూడా ఇది కాదు, మాకు అదే అర్థం వచ్చిందని అనుకుంటే, యోహాను సువార్త 8:28, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని మీరు గ్రహించెదరు అంటున్నాడు యేసు. ఎవరితో? యూదులతో అంటున్నాడు. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని, నేనే ఆయన అంటే క్రీస్తు అనబడిన మెస్సయ్యని అని మీరు గ్రహించెదరు, మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. యేసు శిలువపైకి ఎత్తబడినప్పుడు నేనే ఆయన అని అనగా యేసే క్రీస్తు అని మీరు అంటే యూదులు గ్రహించెదరు అంటున్నాడు. మరి యేసు శిలువపైకి ఎత్తబడినప్పుడు యేసే క్రీస్తు అని యూదులు గ్రహించారా? యేసేమంటున్నాడు? మీరు నన్ను పైకెత్తినప్పుడు నేనే ఆయనని మీరు గ్రహించెదరు అంటున్నాడు. మరి ఆ ఎత్తబడటం అంటే శిలువపైకి ఎత్తబడటం అనుకుంటే, యేసుని శిలువపైకి ఎత్తినప్పుడు యూదులు గ్రహించారా? మరి యేసు ఈయనే ఆయన అని చెప్పి గ్రహించలేదు కదా. అంటే